ఆస్ట్రేలియాపై చూపించిన జోరును సఫారీ గడ్డపై కూడా ప్రదర్శించాలని భావించిన యంగ్ టీమిండియాకు షాక్ తగిలింది. 3 టీ20ల సిరీస్లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్లో బోని కొట్టాలనుకున్న భారత జట్టుకు అనూహ్యమైన ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్లో కూడా వర్షం పడడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 వికెట్ల తేడాతో బ్రిటిష్ జట్టు విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. ఇక నిర్ణయాత్మక మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో టీ20 కోసం జట్టులో భారీ మార్పులు చేసుకుని బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. విఫలమవుతున్న ఆటగాళ్లను తప్పించి వారి స్థానంలో ఇతర ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని ఉన్నట్లు తెలుస్తోంది. అద్భుత ఫామ్లో ఉన్న టీ20 నెంబర్ 1 బౌలర్ రవి బిష్ణోయ్ను ఆడించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే శ్రేయస్ అయ్యర్, రుతురాజ్, ఇషాన్లను పక్కన పెట్టడాన్ని మాజీ ప్లేయర్లు తప్పుపట్టారు. ఇదిలా ఉండగా గత మ్యాచ్లో గిల్, జైస్వాల్ ఇద్దరూ కూడా డక్అవుట్ కావడం జట్టును ఆందోళన పరుస్తోంది. తిలక్ వర్మ పర్వాలేదనిపించినా ఇషాన్ను పక్కన పెట్టి మరీ జట్టులోకి తీసుకున్న హిట్టర్ జితేష్ శర్మ విఫలమయ్యాడు. దీంతో మళ్ళీ అతడి ప్లేస్లో ఇషాన్ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల్దీప్ సైతం పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో మూడో టీ20లో భారీగా మార్పులు చేయాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కుల్దీప్, జితేష్, గిల్లను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి స్థానాల్లో వరుసగా బిష్ణోయ్, ఇషాన్, రుతురాజ్లను టీంలోకి తీసుకునే ఛాన్సులున్నాయి. అయితే గిల్, గైక్వాడ్లను ఆడించాలంటే మాత్రం జైస్వాల్ బెంచ్కే పరిమితం అవుతాడు. ఇక తిలక్ వర్మను పక్కన పెట్టి సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను తుజట్లోకి తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో కాంబినేషన్పై ఫోకస్ పెట్టిన టీం మేనేజ్మెంట్ గెలుపోటముల కంటే ప్లేయర్ల సత్తాను పరీక్షించడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక పేసర్లలో ఎలాంటి మార్పులు లేనట్లే. మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్లు పేస్ బౌలింగ్లను పంచుకోనున్నారు. టీమిండియా తుది జట్టులో రుతురాజ్, గైక్వాడ్, గిల్ ఈ ఇద్దరిలో ఒకరు, అలాగే యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్లు తుది జట్టులో ఉంటారని తెలుస్తోంది. మరి మూడో టీ20 కోసం జట్టులో జరగనున్న మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.